అన్- అందరికి నమస్కారం. సేన్ రామ్ జై శివలాల్. మనం ప్రతిరోజు నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ యొక్క బేస్ చేసుకొని, అంటే నిఫ్టీని బేస్ చేసుకొని రెసిస్టెన్స్ లైన్ మరియు సపోర్ట్ లైన్ గురించి, అదే బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని రెసిస్టెన్స్ లైన్ సపోర్ట్ లైన్ గురించి చెప్తూ ఉంటాము. అదేవిధంగా ఈరోజు, అంటే ఈరోజు 26వ తారీఖు, రేపు 27వ తారీఖు జరగబోయే మార్కెట్ గురించి ఒకసారి మనం ఈ నిఫ్టీ 50 యొక్క రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్ గురించి చర్చిద్దాం. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు రేపు నిఫ్టీ 50 రెసిస్టెన్స్ వచ్చేసి మరి 24,240, అదేవిధంగా సపోర్ట్ లైన్ వచ్చేసి 24,170. సో ఈ లైను, అంటే రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అయ్యి పైకి పోతే మార్కెట్ అప్ అయ్యే అవకాశాలు, ఇది అంటే సపోర్ట్ లైన్ దాటి కిందికి వస్తే మార్కెట్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి గమనించి మీరు ట్రేడింగ్ చేయగలరని మనవి. అదేవిధంగా ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 52,290 వచ్చేసి రెసిస్టెన్స్ లైను, అంటే ఇది బ్రేక్ అయ్యి పైకి పోతే మార్కెట్ అప్ ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా 52,070 ఇది డౌన్ అయ్యి కిందికి వెళ్తే మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇది దాటి కిందికి వస్తే బేరిష్ మార్కెట్ అవుతుంది, ఇది దాటి పైకి పోతే బుల్లిష్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా ఇది అబ్జర్వ్ చేసి దీన్ని బేస్ చేసుకొని ఏమన్నా మార్కెట్ చేయదలుచుకుంటే చేయండి. ఇది మీకు ఏ రకంగా మనము డ్రా చేయాలి, లేకపోతే దీన్ని సపోర్ట్ చేసి ఎలా మార్కెటింగ్ చేయాలని ఏదైనా మీకు డౌట్ ఉంటే కనుక మమ్మల్ని కన్సల్ట్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ ఉంది, మాకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా అకౌంట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు వాటిని ఫాలో అయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా మా ద్వారా మీరు ఏదైనా అవకాశం ఉంటే లబ్ధి పొందగలరని మనవి. ఇట్లు మీ రవీందర్ నాయక్. అందరికీ నమస్కారం. సేన్ రామ్. థ్యాంక్ యూ.